మీ శాఖకు సంబంధించి చెప్పండి. ఎన్నికల ముందు మీరు ధరణి మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. కానీ మీరు అధికారంలోకి వస్తే భూమాత తీసుకొస్తామని చెప్పారు. సంవత్సర కాలం అయిపోయింది, ధరణి అంతే పెండింగ్ ఉంది. ధరణిలో మార్పులు చేర్పుల పేరుతో మీరు ఏదో సబ్ కమిటీలు వేశారు, పార్టీ కమిటీలు వేశారు, రకరకాల కమిటీలు వేశారు. భూమాత రాలేదు, ధరణిలో ఏదో అడ్జస్ట్మెంట్లు వస్తాయి అని చెప్తున్నారు. మీరు సంవత్సర కాలంలో ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఒప్పుకుంటారా? చెప్తాను మీకు. ఇప్పుడు రాత్రికి రాత్రి ఆనాటి పెద్దలు నలుగురో ముగ్గురో కూర్చొని ధరణిని తీసుకొచ్చినట్టు ధరణిని ప్రక్షాళన చేసేటప్పుడు కూడా ప్రాపర్ వేలో చేయకపోతే వాళ్ళు చేసిన తప్పులే మేము చేసినట్లు అవుతుంది. ఏదైతే యాజ్ ఏ రెవెన్యూ మంత్రికి నేను ఛార్జ్ తీసుకునే నాటికి ధరణిలో సుమారు 2,45,000 అప్లికేషన్లు 1.5 నుంచి 2 years వరకు పెండింగు వివిధ ప్లేసెస్లో హోల్డ్ అయి ఉన్నాయి. వాటితో పాటు ఈ 1 yearలో సుమారుగా 3 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సుమారు ఈ రమారమి ఈ 5,60,000 అప్లికేషన్లో 5 లక్షల అప్లికేషన్లు క్లియర్ అయినాయి. చాలా మంది ఇంకా మా ప్రాబ్లమ్స్ ఇంకా 63 ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. 63,000 లక్షల అప్లికేషన్లు 5 లక్షలు క్లియర్ అయినాయి. 5 లక్షల అప్లికేషన్లు ఈ ఇయర్ పాత కలిపి క్లియర్ చేశాం. మీకు లెక్కలో మంత్లీ ఏం చేసాం పంపిస్తాను, రజనీకాంత్ గారు మీ ద్వారానే పంపిస్తాను. 63,000 అప్లికేషన్లు ఈ లాస్ట్ 45 days నుంచి వచ్చిన అప్లికేషన్లు, అది ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలెడితే సిసిఎల్ఐ వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా చాలా జటిలమైన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే ధరణిని ఆనాడు టెరాసిస్ అనే కంపెనీకి, విదేశ కంపెనీకి ఉంటే లాస్ట్ మంత్ వాళ్ళకి వేరే ఎన్ఐసికి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఆనాటి ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటే ప్రతి నెల 1 కోటి రూపాయల తక్కువ ఖర్చుతో ఈ ఎన్ఐసికి ఇచ్చాం. ఇచ్చి December 1 నుంచి ఎన్ఐసి టేక్ ఓవర్ చేసింది. ఇక్కడ ధరణిని టోటల్గా ప్రక్షాళన చేయడానికి ROR చట్టం 2020లో కొన్ని అంశాలు అడ్డం వస్తున్నాయి. ఏదైతే ROR 2024 కొత్త చట్టాన్ని దేశానికి రోల్ మోడల్గా రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఈ అసెంబ్లీలో పెడుతున్నాం. ఈ అసెంబ్లీ పాస్ అయినలో ఈ ROR చట్టం పాస్ కావడంతోనే ధరణికి కావాల్సిన మార్పులు చేర్పులు ఈ చట్టం ద్వారా ఇన్కార్పొరేట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసి ఓవరాల్గా ఏ ధరణి అయితే గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళకి, నిరుపేదలకు, కొద్దిగా భూములు ఉన్న వాళ్ళు ఇబ్బంది కలుగుతుందో డెఫినెట్గా మేము తెచ్చే కొత్త ధరణి పోర్టల్లో కొత్త పోర్టల్ ఏదైతే తెస్తామో, ఎందుకు కొత్త పోర్టల్ అంటున్నట్టు ఇంకా పేరు మేము అనౌన్స్ చేయలే, అసెంబ్లీ సాక్షికి చేస్తాం. ఈ చేసేటప్పుడు తప్పకుండా ప్రజలకి మంచే జరుగుతుంది. వాళ్ళు అన్నట్టు ఎవరో మమ్మల్ని ఉరికిస్తే ఆ ట్యాప్లో పడే పరిస్థితిలో మేము లేము. తొందరపడి ఏ నిర్ణయం చేయము. మేము ప్రతి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా లాస్ట్ అసెంబ్లీలో కూడా 2024 ROR యాక్ట్ని, డ్రాఫ్ట్ యాక్ట్ని అసెంబ్లీ సాక్షిగా పెట్టాను, పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ఈవెన్ ఆనాడు 2020లో చేసిన ROR యాక్ట్ని కూడా ఎవరైతే చేశారో వాళ్ళ సూచనలు కూడా ఇచ్చారు మాకు. ఈ 2024 మేము కొన్ని తప్పులు చేశాము, ఈ కరెక్ట్ చేయండి అని. వాటిని కూడా మేము అసెంబ్లీ సాక్షిగా మీకు చూపిస్తాం. వాటిలో మంచి వాటినన్నీ క్రోడీకరించి 2024 యాక్టు ఈ అసెంబ్లీలో పాస్ అయ్యి, ఈ పాస్ అయిన తర్వాత సైమల్టేనియస్గా ధరణి అనే ప్లేస్లో కొత్త పోర్టల్ వస్తుంది. పేరు మారుతుంది, ధరణి నుంచి పక్కా మారుతుంది. ఓకే, దానికి సంబంధించి గతంలో ఊరికే పేరు మారుతుందా, ఎంటైర్ సిస్టమ్ మారుతుంది? అందులో సిస్టాన్ని కూడా చెప్తా కొన్ని. దాంట్లో కూడా ఇప్పుడు 33 మాడ్యూల్స్ ఉన్నాయి ధరణి పోర్టల్లో. దీన్ని బిట్వీన్ 12 to 14 మాడ్యూల్స్కి తీసుకొస్తాము. ఏ మాడ్యూల్లో ఏ సమస్య ఉండి అప్లై చేసినా సేమ్ మాడ్యూల్లో మీరు అప్లై చేయలేదు అని గతంలో లాగా రిజెక్ట్ చేయము. సేమ్ ఏ మాడ్యూల్లో అప్లై చేసినా ఆ మాడ్యూల్లోకి ట్రాన్స్ఫర్ చేపించి వాళ్ళ సమస్యని పాజిటివ్ చేయగలిగేది ఉంటే పాజిటివ్ చేస్తాము, రిజెక్ట్ చేసేది ఉంటే రీజన్ పూర్తిగా మెన్షన్ చేసి రిజెక్ట్ చేస్తాము. అదే రకంగా ఏదైతే మాన్యువల్ పానీ ఉండేటప్పుడు ఆనాడు మాన్యువల్ పానీలో 36 కాలాలు ఉండేవి. గతంలో ఏ ధరణినైతే ఆ మహానుభావుడు దొరవారు తీసుకొచ్చారో సింగిల్ కాలమే ఉంది. ఆ సింగిల్ కాలం ఉండటం వలన ఆ భూమి యొక్క స్వరూపం గతంలో అది మెట్టన, మాగానీలా, కొండల, గుట్టల, వాగుల, వంకల అనే ఐటమ్ కానీ, శిస్తు ఎంత ఉందనేది కానీ ఇతరత్ర 36 కాలంలో లేపేసి సింగిల్ కాలం వారు కన్వీనియంట్గా ఉండటం కోసం పెట్టారు.
ఈ మనం కొత్తగా తీసుకురాబోయే పోర్టల్లో 11 to 13 కాలమ్స్ తీసుకొస్తున్నాం.